వదులు వదులు మామయ్య, నొప్పి. నొప్పేంట్రా బంగారం? ఉత్తిగా అన్నాను, వదలాలని అలా అన్నాను. అల్లరి పిల్ల. పిల్లిలా వచ్చి దొంగల టేబుల్ మీద బాక్స్ పెట్టావు, ఏంటి ఇది? తీసి చూడు, నీకే తెలుస్తుంది. అబ్బా, గుమగుమలాడుతున్నాయి లడ్డూలు. ఇది మా చెల్లెలు చేసింది. కాదు, నేనే చేశా. అబద్ధం. ఈ గుమగుమలు మా చెల్లెలు చేతి వంటకే వస్తుంది. నాకు లడ్డూలంటే ప్రియా అంత ఇష్టమని దానికి మాత్రమే తెలుసు. ఇంతకీ ఏంటంటే విషయం? నాకోసం లడ్డూలు చేసి పంపించింది. విశేషం కాదు మామయ్య, మళ్ళీ ఎంతకాలానికి మేం కలుస్తామో, మా అన్నయ్యకి నా చేతి వంట ఎప్పుడు తినిపిస్తాను అని అమ్మ నీకిష్టమని ఈ లడ్డూలు చేసి పంపించింది. ప్రేమతో పంపించింది. ఫీల్తో తినకు, ఇష్టంగా తిను. అది ప్రేమ కలిపి చేస్తుంది. ఇష్టంగానే తింటానమ్మా. ఇలా నా చేతు ట్రాన్స్ఫర్ చేసి సాంబయ్యను దూరంగా పంపాల్సిన పరిస్థితి వస్తుందని నేనెన్నడూ ఊహించలేదు. కారణాలు, పరిస్థితులు అన్నీ చెప్పడం, చర్చించడం, వినడం అయిపోయింది కదా మామయ్య, ఇంకొద్దులే. గీతలో కృష్ణుడు చివరి క్షణం మనది కాదు అన్నట్టు చూద్దాం ఆ కృష్ణలీల ఎలా ఉంటుందో. ముందు నువ్వైతే అమ్మ చేతి లడ్డూలు తిని కమ్మగా ఎంజాయ్ చేయి, రుచి ఆస్వాదించి ఆనందపడు. ఇదిగో కానిస్టేబుల్స్, అందరూ రండి. ఇది నా చెల్లెలు చేసిన లడ్డూలు. ఇది తిరుపతి లడ్డూ కన్నా, కాకినాడ కాజా కన్నా, ఢిల్లీ కలాకంద్ కన్నా అద్భుతంగా ఉంటుంది. రండి రండి, మీ అందరికీ సరిపెడతాను. రండి, అందరికీ తలా ఒకటిస్తాను. ప్రసాదంలా తినండి, మా చెల్లెల్ని ఆశీర్వదించండి. రండి రండి. బాగున్నాయని మళ్ళీ వెనకొచ్చి వరుసలో నిల్చోవద్దు. ఈ మిగిలిన లడ్డూలన్నీ నేనే తినాలి. అవతల విషయం లాంటిది దిగింది. మీ ఆవిడ దిగింది మామయ్య. నా వాయిస్ కట్ అయి వచ్చావు, ఇంకా మా నాన్నని సైలెంట్ అంటావేంటి దుర్గమ్మ? ఏంటిది? పోలీస్ స్టేషనా? అమ్మవారి కూడా? మీ చెల్లెలి చేతి వంట ప్రసాదంతో సమానమా? అంత విలువిస్తున్నారు? అదేలే దుర్గా, ఇవి ప్రియ పంపినవి కాదు. మా పోలీస్ స్టేషన్ లో ఒక అతని బర్త్డే, అతను తెస్తే నేనే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. అబద్ధాలు ఆడకండి. మీరు భయపడి ఇక్కడ అందరికీ నన్ను రాక్షసులా చూపించకండి. ప్రియా చేతి వంట నాకు తెలియంది కాదు, ఆ రుచి చూడందాన్ని కాదు, ఇవి మీకిష్టమని తెలియందాన్ని కాదు. తనంటే నాకు పడకపోయినా ఈ రుచి నాకు ఇష్టమైందే. వదిలేస్తే నా మూర్ఖత్వం అవుతుంది. ఏది? సూపర్ దుర్గమ్మ, నువ్వు గ్రేట్ ఆర్టిస్ట్వి. ప్లేట్ ఫిరాయించి గొప్ప డ్రామా మొదలు పెట్టావు. మంచి డైలాగులే మాట్లాడుతున్నావు. దుర్గా, నువ్వు ప్రియా మీకు చేసి పంపించింది కదండి, అమృతల్లా ఉంటుంది. విషం కలపదలే అన్న ధైర్యం
అంత చెడ్డది కాదులే అన్న నమ్మకం. సాంబయ్య, ఇష్టమైన ఇంత రుచికరమైన వంట మా ఆయనకి దూరమైతే ఆయన ఆరోగ్యం ఏం కాని చెప్పు. జిహ్వ ఈ రుచితో దిగులు పడితే, నా రుచులు సహించగా సరిగ్గా తినకపోతే ఆయనకేమన్నా అయితే నేనేం కావాలి? అన్నకి చెల్లెల్ని దూరం చేసిన పాపం, ఈయన్ని తిండి సరిగ్గా తినకుండా చేసిన పాపం నాకెందుకు? ఆయన ఆరోగ్యమే మనందరి భాగ్యం, నా సౌభాగ్యం. చాటుమాటుగా శ్రమపడి అంత దూరం ఈయన తిండి కోసం చెల్లెలింటికి వెళ్లాలా? ఆయన కష్టపడటం నాకు ఇష్టం లేదు సాంబయ్య. తిండి కోసం ఆయన మొహం బయట నాకు అస్సలు నచ్చలేదు. అరే, చాటుమాటుగా మామయ్య ఇక్కడే రావడం ఎందుకు? సాటర్డేస్ సండేస్ అందరూ కార్ వేసుకుని రండి. అందరూ కలిసి మా ఇంట్లోనే భోంచేసి వెళ్ళొచ్చు. ఆ జంక్షన్ ఏమంత దూరమేం కాదు. నువ్వు కాసేపు చిత్తం దుర్గమ్మ తల్లి. అసలు నువ్వు అనేదేంటి దుర్గా? సాంబయ్య ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటాడు. ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆర్డర్స్ ఆ టేబుల్ మీదే ఉన్నాయి. ఇప్పుడెలా ఆగుతాడు? అదెలా కుదురుతుంది? కుదరాలి. ఎలా? దుర్గమ్మ, నేనే గెలిచాను. ఏమైంది దుర్గా నీకు? మనసు మారింది. నాది తప్పనిపించిందని మాత్రం మీరు అనుకోకండి. సాంబయ్య ఊరు మారటం లేదు, ఇల్లు మారటం లేదు. ఇదే ఏదో చేసుంటుంది, అందుకే అలా అనుకుంటుంది. దుర్గకి అదే కరెక్ట్. మీరిద్దరూ కృష్ణార్జునులు కదా, ఎలా విడిపోతారు? అందుకే పక్క పక్కనే ఉండాలి అనుకున్నాను. గాడిది గుడ్డేం కాదు, నీ భయం వెనక నా బాంబు పనిచేసింది దుర్గమ్మ. ఇంకేంటి బావ అలా చూస్తున్నావు? చెత్తపుట్లో వెయ్యి వెయ్యి. వెళ్ళి డ్యూటీ హ్యాపీగా చేసుకో, వెళ్ళు. బావా లడ్డు తిను. అలాగే బావా. ఈ స్వీట్ అమ్మ చేసిందని తినడం లేదు దుర్గమ్మ. నా మంత్రం నీ మీద పారినందుకు, నేను గెలిచినందుకు, నీ పంతాన్ని ఓడించినందుకు, నీతోనే మా సాంబయ్య ట్రాన్స్ఫర్ ఆపించినందుకు, నువ్వేయించిన ఒట్టు నువ్వే గట్టిన పెట్టినందుకు నిన్ను నువ్వు నన్ను దెబ్బ కొట్టలేవు దుర్గమ్మ. ఇలా మిస్ అవుతూనే ఉంటావు. నీ రిమోట్ నా దగ్గర ఉంది. నాకు కావలసిన విధంగా ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. చిన్న రాంగ్ పోస్టింగ్. మామయ్య కూడా ఏదో డ్యూటీ మీద వెళ్ళానని చెప్పి జంక్షన్ కి రావచ్చు. సీన్ మొత్తం మార్చుసా. అది అది తులసి అంటే. నీకు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది దుర్గమ్మ. ఈ జనరేషన్ తో నువ్వు పెట్టుకోవద్దు.
మా సర్చ్ ఇంజిన్స్ చాలా ఫాస్ట్. మీ సర్వర్స్ డౌన్ అయ్యాయి. ర్యామ్ తక్కువ, చాలా స్లో. నీ ఒరిజినల్ పళ్ళా చాలా బాగుంటాయి. ఊరికి విరుచుకు పడిపోకు దుర్గమ్మ. నీకు కట్టడి పళ్ళేం బాగోవు. నిన్ను చూస్తానే. నీ తెలివి మీద పొగరు మీద తప్పకుండా దెబ్బ కొట్టి నేనేంటో నిరూపిస్తాను. డ్రైవర్, ప్రియా సక్సెస్. ట్రాన్స్ఫర్ అయిపోతుంటే నీకు అంత ఆనందంగా ఉందా? విచారాల పెద్దమ్మా, ట్రాన్స్ఫర్ కాలేదు, అది క్యాన్సిల్ అయింది. అందుకే సక్సెస్ అని నీకు ముద్దు పెట్టా. ఇంకా మీ అన్నయ్యకి దూరంగా పోతున్నా అని దిగులు పడాల్సిన పనేం లేదు. నువ్వు చెప్పేది నిజమేనా తులసి? నిజంగా నిజమే ప్రియా. గుప్పడి పంచదార తెచ్చి నా నోట్లో పోయి గుప్పిడేం కర్మే, దోసెడు పోస్తాను. ఎంత మంచి వార్త మోసుకొచ్చావే. నేను మోసుకురావడం ఏంటమ్మా, చేసుకొచ్చాను, సాధించుకొచ్చాను. చేసుకొచ్చావా? సాధించుకొచ్చావా? ఏం చేసావే? మామీతో గొడవేమన్నా పడ్డావా? అబ్బా, విఘ్నులు గొడవ పడరు ప్రియా. సాధనమున పనులు సమకూరు ధరలు అంటారే అలా. నువ్వు విఘ్నులు. విఘ్నులే కాదు, ప్రజ్ఞరాలని కూడా. లేకపోతే ఆయన ట్రాన్స్ఫర్ ఊరికే ఆగిందా? ఏం చేసావే? ఇంతకీ ట్రాన్స్ఫర్ ఎలా ఆపావు? యాక్చువల్ గా ఏం జరిగిందంటే, ధైర్యంగా నేను ఆదిత్య చట్టపట్టాలు వేసుకొని తిరగగలవా? సాంబయ్య ఊరు మారటం లేదు, ఇల్లు మారటం లేదు. అద్దరింద్ర తులసి అనేలా చేశా. హోస్తిని అలా బురిడి కొట్టించావా? బురిడి కొట్టించడం కాదు, ప్రజ్ఞత అను అంతే. సరే, ఫస్ట్ వెళ్ళి పంచదార అందుకో. పొద్దున చేసిన లడ్డు పెట్టనా? పళ్ళు లేని వాళ్ళు తినేది నాకెందుకు ప్రియా? పంచదార తీసుకురా, కరకరలాడిస్తా. లడ్డు పళ్ళు లేని వాళ్ళు తింటారా? మా అన్నయ్యకి పళ్ళు లేవా? ఆయన ఎంత ఇష్టంగా తింటాడు. ఆయన తింటే కేజీలు కేజీలు చేసి పెట్టి తల్లి, నాకు పంచదార చాలు. సరే, తెస్తానుండు. వీడేంటి కుప్పి గొంతులేస్తున్నాడు? నోరు తెరవే. అక్కడ చెయ్యిచ్చి లేపరా అంటే హెల్ప్ చేయడం చేత కాలేదు కానీ ఇప్పుడు ఎగిరెగిరి ఎలా ఉన్నానా అని చూస్తున్నావా? చెప్తారా నీ సంగతి? ఏంటి బై ఎగిరెగిరి చూస్తున్నావు పొట్టి? ఆడపిల్లలున్న ఇంటి వైపు అలా నెక్కి నెక్కి చూస్తావేంట్రా నక్క? దమ్ముంటే ఇక్కడికి రారా, రారా. ఎవరినే బే అంటున్నా? ఇంకెవర్ని? ఆ పక్కింటి కోతిగాన్ని కొండముచ్చి వేషాలు వేస్తున్నాడు. అయ్యో అయ్యో, ఏం మాట్లావి? నీకు వాడంత చులకనైపోయాడా? మరి రోడ్డు మీద దెబ్బ తగిలి పడుంటే కాస్త హెల్ప్ చేసి లేపరా అంటే పట్టించుకోకుండా వచ్చినోడు ఇప్పుడెందుకు ఆ పొట్టిగాడ గోడ మీద నుంచి ఎగిరెగిరి చూస్తున్నాడు? అలాంటి మాటలు మాట్లాడితే పాపం తగులుతుంది. పడిందాన్ని లేపకుండా వచ్చిన వాడికి తగులుతుంది పాపం, నాకేం కాదు. ఒసే రౌడీ, ఏమని పిలిచావే?
దాని మాటలేం పట్టించుకోక ఆదిత్య, నువ్వు లోపలికి రా. నువ్వు కాస్త ఆగత్తయ్యా. ఏంటే ఏమన్నావు? ఇందాకేదో అంటున్నావేంటి? నిక్కి నిక్కి చూస్తున్నావేంట్రా నక్క? ఇది ఆడపిల్లలున్న ఇల్లు అన్నాను. అది కాదు, అంతకు ముందేదో అన్నావు. చేంట్రా ఎగిరెగిరి చూస్తున్నావు పొట్టి అన్నా. ఇంకా అంతకు ముందు ఏమన్నాను? చేంటి బే? ఓ చేంటి బే అన్నాను. బే అంటే బే పొగరా? నేను ముగ్గేస్తుంటే అక్కడ నిలబడుకురా, ముగ్గులేసి ముగ్గులోకి దించుతుంది అని మీ అమ్మ మగపిల్లాడి తల్లి అనంగలేంది. అలా తొంగి చూస్తే నేను అనడం తప్ప? అయితే బే అంటావా? హ. అరే నైజాంలో అయితే సాలే అని కూడా అంటారా? ఒసే ఒసే, ఏంటి ఆ మాటలు? పొగబట్టి తన్నుకుంటున్నావు. నువ్వేమనుకోక ఆదిత్య, దానికి అల్లరి ఎక్కువైపోయింది ఈ మధ్య. ఎక్కువైతే విరిచి కట్టే అత్తయ్య. చేంట్రా నువ్వు కట్టేది? దెబ్బ తగిలి కాస్త చెయ్యి అందించిరా అంటే నేను నీకు చేసిన హెల్ప్ కూడా గుర్తు తెచ్చుకోకుండా వదిలేసి వెళ్ళిన వాడివి. ఇప్పుడెందుకురా అలా చూడ్డం? కొంటుతున్నానా గెంతుతున్నానా అనా? హే, నిన్నెవరు చూసారా కోతి? అత్తయ్యకో విషయం చెప్దామనుకున్నా, తింగర బుచ్చివి. నువ్వు ఉన్నావో లేదో అని చూసా. ఏంటి ఆ విషయం ఆదిత్య? ఎవరు తింగరబుచ్చి? ఆగు. సరే, నువ్వు వాడినన్నా వాడు నిన్నన్నాడు, సరిపోయింది, అక్కడితో వదిలేసే. నువ్వు చెప్పు ఆదిత్య. వాడేంటి ప్రియా చెప్పేది? గోంగూరా చెగిరి దూకేవెందుకురా అంటే ఏదో కథలకొచ్చావా? నాకు హెల్ప్ చేయని వాడివి నా ఇంటికి ఎందుకు వచ్చావురా? పోరా పోరా పో. పొమ్మంటుంటే దెబ్బ తగులుతుందే. పోరా. అయ్యో, బా అయినా ఇదేమన్నా నీళ్ళ? మా అత్త ఇల్లు. ఈ నేల నుంచి లేనత్తయ్య ఇప్పుడొచ్చిందా నీకు? బా ఏయ్, వాడేదో చెప్పడానికి వచ్చాడంట, రాని. ఏంటా పిచ్చి వేషాలు? దెబ్బ తగులుతుంది వాడికి. అత్తయ్య అత్తయ్య, మావయ్య ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది అత్తయ్య. అరే అది బీసీ నాటి వార్తరా. నొప్పి పుడుతుంది. నేను చెప్పడం సెలబ్రేట్ చేసుకోవడం అది కూడా అయిపోయింది. పోరా ఇప్పుడు పోరా. కుట్టదు. తులసి పొమ్మంటుంటే ఏంటే పోనీలే అనుకుంటుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? సాలి సాలేనా? అమ్మా నన్ను సాలే అంటున్నాడే. వాణ్ణి నువ్వు బే అన్నావు కదా. నైజాంలో మరదల్ని సాలి అని అంటారే. కుప్పిలతో కొడతావే. అమ్మా అమ్మా